హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా హెల్దీగా ఉండే సున్నుండలు అయితే ఎలా చేయాలో చూద్దాం. అసలు ఈ సున్నుండలు అంటేనే మన ట్రెడిషనల్ పవర్ ఫుడ్. ఎస్పెషల్లీ కిడ్స్, ఎల్డర్స్కి ఇదైతే చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. సో మనం సున్నుండలు చేసుకోవడానికి మన దగ్గర మినపగుళ్ళైనా మినపప్పు అయినా ఉండాలి. మినపప్పు అయితే తొక్క తీసిన పప్పు ఉండాలి. సో ఇక్కడైతే నేను మినపగుళ్ళు తీసుకున్నా. ఈ మినపగుళ్ళు బాగా ఫ్రై చేసి మీరు పౌడర్లా చేసుకోవాలి. సో దీనివల్ల అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ప్రోటీన్ రిచ్, బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్ అయితే ఇస్తుంది మనకి, అండ్ ఎనర్జీ బూస్టర్ కూడా. ఇది ఇన్స్టెంట్గా యాక్టివ్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఐరన్ అండ్ కాల్షియం వల్ల బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కన్నా హోమ్ మేడ్ కాబట్టి అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో నేను చూపిస్తున్న విధంగా మీరైతే దీన్ని పౌడర్లా చేసుకోవాలి. సో ఇలా మెత్తగా చేసుకుంటే మనకి నోట్లో పెట్టగానే సున్నుండలు కరిగిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు సున్నుండలు షుగర్తో అయితే చేస్తున్నా. మీరు షుగర్తో అయినా చేయొచ్చు లేదా బెల్లంతోనైనా చేయొచ్చు. సో నేనైతే షుగర్తో చేసుకుంటున్నాను కాబట్టి మీకు తగినంత షుగర్ అయితే తీసుకోండి. నేనైతే 2 గ్లాసెస్కి 1 గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నా. సో స్వీట్నెస్ బాగుంటుంది. లైక్ ఇదైతే పౌడర్లా చేసుకోండి ఈ షుగర్ని. సో ఇప్పుడు ఈ పౌడర్ షుగర్ తీసుకువెళ్ళి మనం ముందుగా పౌడర్ చేసుకున్న సున్నిపిండి ఉంది కదా, అందులోనైతే యాడ్ చేయండి. సున్నిపిండి అంటే ఇంకేదో కాదు, మనం మినపప్పు పౌడర్గా చేసుకున్నాం కదా, అదే సున్నిపిండి అంటే. నేను షార్ట్కట్గా అంత పెద్ద పేరు చదవడం ఎందుకని సున్నిపిండి అని క్యూట్గా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఆ సున్నిపిండిని ఇంకా ఈ షుగర్ పౌడర్ ఏదైతే యాడ్ చేస్తామో అది బాగా కలుపుకోండి. బాగా మిక్స్ అయిపోవాలి. నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు దానికోసం నెయ్యిని తీసుకున్నా. సో నెయ్యిని బాగా హీట్ చేసి దాన్ని లిక్విడ్లా కన్వర్ట్ చేయండి. సో ఆ లిక్విడ్ మీరు పిండిలోకి మెల్లమెల్లగా యాడ్ చేస్తూ దాన్ని చుడుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే నేను చూపించిన విధంగా మీరు ఏదైతే నెయ్యిని హీట్ చేశారో అది మెల్లిమెల్లిగా ఆ పిండికి యాడ్ చేస్తూ మీరు కలుపుతూ ఉండాలన్నమాట. ఒక్కసారి నెయ్యినంతా వేసి కలిపేయకండి. సో నేను ఇప్పుడు చూపించాను కదా, ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మీరు ఉండలు చుట్టడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అండ్ మంచి రౌండ్ షేప్లో కూడా వస్తుంది. సో మన ఫస్ట్ సున్నుండ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఈ సున్నుండ. సో ఇలా మెల్లమెల్లగా మనం సున్నుండలన్నీ మంచిగా రౌండ్ షేప్లో చుట్టుకోవాలన్నమాట. సో ఈ సున్నుండలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సైడ్ స్నాక్గా, ఈవినింగ్ టీ టైంలో, కిడ్స్ స్కూల్ స్నాక్స్ బాక్స్లో, అండ్ ఫెస్టివల్ టైం స్వీట్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయగలుగుతారు. ఎందుకంటే ఎలాంటి కాంప్లికేటెడ్ స్టెప్స్ ఉండో, సింపుల్ రెసిపీ అండ్ జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఎంతో రుచికరమైన మన సున్నుండలు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ స్వీట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి. అండ్ ఫెస్టివల్స్ టైంలో మంచి స్వీట్ రెసిపీ ఇది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షాన్స్ వరల్డ్. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you soon in the next vlog. Until then, keep smiling, keep vibing. Bye bye for now.